నమస్కారం. ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సిద్ధార్థ స్కూల్ కాలేజీలు రాష్ట్రంలోని గొప్ప గుర్తింపు పొందినవని ఎల్కేజీ టు పీజీ మెడిసిన్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతో మందికి ఉన్నతమైన చదువుల్ని అందిస్తుందని, తను ఇద్దరు కుమారులు కూడా ఈ ఇన్స్టిట్యూట్ లోనే చదువుకున్నారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర తెలిపారు. ఈ ఇన్స్టిట్యూట్ లో చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడ్డారని ఆయన తెలిపారు. ఆటోనగర్ కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ 13వ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ క్లబ్ సిబిఎస్ఈ ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మీట్ 2024 కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోండా ఉమా మాట్లాడారు. రోజు ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ ని కండక్ట్ చేసి వివిధ స్కూల్స్ కాలేజీల నుంచి విద్యార్థుల్ని క్రీడలలో కూడా ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని చెప్పారు. టెక్నాలజీ పెరగడంతో ఆటలకి దూరం అవుతూ నేడు సమాజంలో పిల్లలు ఫిజికల్ గా వాలీబాల్, టెన్నిస్, క్రికెట్ వంటి క్రీడల ద్వారా పిల్లలు దృఢంగా తయారవుతారని తెలిపారు. కేసీపీ సిద్ధార్థ రెసిడెన్షియల్ స్కూల్లో సిబిఎస్ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ మీట్ 2024 జరగటం సంతోషం. మరి సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సిద్ధార్థ అకాడమీ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే ఎల్కేజీ టు పీజీ వరకు మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్థ. నాన్ ప్రాఫిట్ మోటోలో ఈ సంస్థలో చదువుకున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ ప్రపంచం మొత్తం కూడా ఉన్నారు. అలాంటి ఒక మంచి సిస్టము, మంచి ఆర్గనైజేషన్ ఉన్నటువంటి ఈ గ్రూప్లో ఈ రోజున కేసీపీ కానూరులో మరి ఈ రోజున స్పోర్ట్స్ మీట్ పెట్టి పిల్లలందరినీ కూడా అన్ని స్కూల్స్ పిల్లల్ని ఇన్వైట్ చేశారు. చాలామంది స్కూల్స్ పిల్లలు అందరూ కూడా వచ్చారు. వాలీబాల్ కానీ, రన్నింగ్ కానీ, అథ్లెటిక్స్ కానీ అన్నింటిలో కూడా పిల్లలు పేర్లు ఇచ్చి ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయినాక కంప్యూటర్ ముందో సెల్ ఫోన్లోనో గేమ్స్ ఆడుకునే సిస్టమ్కి కాదని ముందుకొచ్చి మళ్ళీ అందరూ కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, అందరికీ కూడా ఫిజికల్గా మరి ఫిట్గా ఉండాలంటే ఇలాంటి క్రీడా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండాలి. అది ఇలాంటి సంస్థలు ఇలాంటి యాక్టివిటీస్ పెడితే, ఇలాంటి కాంపిటీషన్స్ పెడితే ఆ కాంపిటీషన్స్ పాల్గొని కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి అందరూ కూడా బాగుంటారు. అన్ని స్కూల్స్ కూడా ఈ పద్ధతి అవలంబించాలి. గవర్నమెంట్ కూడా క్రీడలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అన్ని ఈవెంట్స్లో కూడా నేషనల్ లెవెల్, ఏషియా లెవెల్ కూడా మీట్స్ జరుగుతాయి. అమరావతిలో బ్రహ్మాండమైనటువంటి స్టేడియంస్ని కట్టించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. గతంలో హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్కి గచ్చిబౌలి స్టేడియంస్, ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగే స్టేడియంస్ని కట్టించింది ఆయన హయాంలోనే. ఈ ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయే రోజుల్లో స్పోర్ట్స్కి హబ్గా తయారవుద్ది, డెస్టినేషన్గా తయారవుతుంది. ఖచ్చితంగా క్రీడాకారులకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్లో ప్రాధాన్యత పెంచాలని కోరుకుంటూ ఇవాళ ఇక్కడ ఈవెంట్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ను హృదయపూర్వక అభినందిస్తూ మా పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. గ్రంథాలయాల్లో అధ్యయనానికి తగిన వస్తువులు లేని కారణంగా యువతకు వాటిపై ఆసక్తి సన్నగిల్లుతుందని, సొంతంగా పుస్తకాలను ప్రచురించుకుంటున్న రచయితలు, ప్రచారణ కర్తలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రంథాలయాలకి పూర్వ వైభవం తీసుకుని రావాలని తెలిపారు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద తెలుగు తల్లి విగ్రహం నుంచి గవర్నర్ పేటలోని లెనిన్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యమ వేదిక నాయకులు శివప్రసాద్, వరప్రసాద్, లక్ష్మయ్య, వెంకట నారాయణలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రచయితలు, పుస్తక ప్రియులు, విద్యావేత్తలు, గ్రంథాలయ అభిమానులు, రచయిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రదర్శనను ఉద్దేశించి వేదిక నాయకులు మాట్లాడారు. పెద్దల కృషి త్యాగంతో రూపుదిద్ది మనకు అందించిన విజ్ఞాన భాండాగారాలు నేడు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని చెప్పారు. వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాసీనతతో వదిలేస్తే తెలుగు జాతి జ్ఞాన దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. అదే జరిగితే చరిత్ర మనల్ని క్షమించదని చెప్పారు. ప్రజలు చెల్లిస్తున్న కోట్లాది రూపాయల గ్రంథాలు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. ఉద్యమం అనేటటువంటిది స్వాతంత్రోద్యమ కాలంలోనే దాని అవసరాన్ని గుర్తించి ప్రజల్ని చైతన్యపరచాలి, ఉద్యమానికి సానుకూలంగా వాళ్ళని తీర్చిదిద్దాలి, సామాజికంగా చైతన్యం కలిగించాలి స్వతంత్రం పట్ల. అప్పుడున్నటువంటి నిరాక్షరస్యత, అదేవిధంగా
ఇతర మూఢాచారాలు వీటన్నిటి నుంచి ప్రజల్ని ఒక సంఘటిత శక్తిగా స్వతంత్రోద్యమ సాధనకు కృషి చేసే విధంగా సమాయత్తం చేయాలి అంటే ప్రజల విజ్ఞానం పెరగాలి, వాళ్ళందరిలో సమైక్యభావం రావాలి అనే ఉద్దేశంతో ఆనాడు గ్రంథాలయోద్యమం 1914 ప్రాంతాల్లో నుంచి గ్రంథాలయోద్యమం ప్రారంభించబడి అనేక మంది పెద్దలు అయ్యంకి వెంకటరమణయ్య గారు గ్రంథాలయ పితామహుడు, ఆయనతో పాటు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, ఆ తర్వాత పాతూరి నాగభూషణం, ఇలా అనేక మంది ఆ ఉద్యమంలో భాగస్వామ్యమై పల్లెలకు వెళ్ళి ఆ పల్లెల్లో చైతన్యం తీసుకొచ్చి వేలాదిగా గ్రామాల్లో గ్రంథాలయాలను స్థాపించారు. స్వతంత్రోద్యమానికి వాళ్ళందరినీ సమాయత్తం చేశారు. స్వతంత్రోద్యమంలో ఎంతో కీలక పాత్ర వహించింది గ్రంథాలయ ఉద్యమం. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1965లో మనకు ప్రత్యేకంగా గ్రంథాలయ చట్టాన్ని చేసుకున్నాం. ఆ తర్వాత గ్రంథాలయాల్ని స్థాపించే విధంగా పట్టణాల్లో పల్లెల్లో కూడా దానికి ఒక ప్రత్యేకమైన చట్టం ద్వారా సమీకరించుకోగలిగాం. అయితే క్రమక్రమంగా అప్పట్లో వచ్చినటువంటి చట్ట ప్రకారం మనం 8% గ్రంథాలయ సెస్ని ప్రతి పౌరుడు కట్టేటటువంటి ఆస్తి పన్నులో 8% గ్రంథాలయ నిధిగా సేకరించి ఆ నిధులను కేవలం గ్రంథాలయాలకు వెచ్చించాలనేటువంటి ఒక చట్టం చేయబడింది. దానికి అనుగుణంగానే ఇప్పటికీ కూడా కోట్లాది రూపాయలు చెస్ వసూలు చేయబడుతున్నప్పటికీ కూడా కనీసం 20 ఏళ్ల నుంచి గ్రంథాలయాలకు పుస్తకాలు కొనే పరిస్థితి లేకుండా బూజు పట్టేసి కనీసం అందులో వెళ్ళి చదువుకునేటటువంటి పరిస్థితులు కూడా లేకుండా చేసినటువంటి ఇది మనకు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము కోరుతున్నది ఏంటంటే గ్రంథాలయాలకు పునర్వికాసం తీసుకురావాలి. ఇవన్నీ మానవ మనస్సుతో ముడిపడి ఉన్నటువంటిది, మానవ సంస్కారానికి సంబంధించినటువంటిది గ్రంథం. అలాంటి గ్రంథాలు చాలా అవసరం ఉంది. కాబట్టి వాటిని కొనసాగించడానికి విద్యార్థుల్లో, యువతలో అందరినీ కూడా దేశం పట్ల, జాతి పట్ల ఒక సుముఖ భావాన్ని వ్యక్తం చేయటానికి అందరూ కూడా కృషి చేయాలంటే వాళ్ళందరూ విజ్ఞానవంతులు కావాలి. మానవీయ విలువలతో కూడినటువంటి సంస్కారాన్ని అందరూ కూడా అలవర్చుకోవాలి. కాబట్టి మేము ప్రత్యేకంగా కోరుతున్నది ఏమిటంటే ఈ వేదిక ద్వారా గ్రంథాలయాల్ని పునర్వికాసం తీసుకురావాలి. ఏ సెస్ అయితే ప్రజల నుంచి వసూలు చేయబడుతుందో ఆ నిధులన్నీ కూడా గ్రంథాలయాల అభివృద్ధికి, పుస్తకాలకు, కొత్త పుస్తకాలకు వినియోగించాలని చెప్పి మేమందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోఆపరేటివ్ సొసైటీలో పనిచేసే ఉద్యోగస్తుల్ని నమ్మబలికి అక్రమ లేఅవుట్లని ప్లాట్లుగా వేసి అమ్మకాలు జరిపి ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణ సొసైటీ అధ్యక్షులు సుబ్బరాజుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని శ్రీహరిపురం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేఅవుట్ల నిమిత్తం భూ యజమానుల నుంచి కొనుగోలు చేసిన పూర్తి మొత్తం చెల్లించకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, మిగిలిన సొమ్ము నిమిత్తం భూ యజమానులు కోర్టును ఆశ్రయించడంతో లేఅవుట్ల ద్వారా కొనుగోలు చేసిన తాము నిండా మోసపోయామని గ్రహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి అసోసియేషన్ అధ్యక్షులు వి శ్రీనివాస్ మాట్లాడారు. 2019లో 85 ఎకరాల పొలం 110 కోట్ల రూపాయలకి కొన్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మ్యూచువల్ ఎయిడెడ్ హౌస్ బిల్డింగ్స్ సొసైటీ లిమిటెడ్ భూ యజమానులకి పూర్తి సొమ్ము చెల్లించకుండా రిజిస్ట్రేషన్ చెల్లించకపోవడంతో భూ యజమానులు తమకి 43 కోట్ల రూపాయలు సొసైటీ వారి చెల్లించాలని 2022లో కోర్టులో దాఖలు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమం జరపడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సహకార పరపతి హౌస్ బిల్డింగ్ సొసైటీ అని స్థాపించి ఆ సొసైటీ ద్వారా 4 సంవత్సరాల క్రితం సభ్యులందరికీ ప్లాట్లు డబ్బులు కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చదరపు గజానికి 1500 రూపాయల చొప్పున అదనముగా చెల్లించాలి. అవి చెల్లిస్తేనే మీకు ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇస్తాము, అలాగే మీకు ఇవ్వాల్సిన ఎన్ఓసి నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇస్తాము అని ఈ సొసైటీ యొక్క ప్రెసిడెంట్ శ్రీ అడ్డాల సుబ్బరాజు గారు మరియు కమిటీ పాలకవర్గం డైరెక్టర్లు అందరూ కూడా బెదిరింపు ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ సొసైటీ ద్వారా మార్టిగేజ్ ప్లాట్లు కొంతమందికి 69 మందికి డబ్బులు కట్టించుకొని ఇంతవరకు వాళ్ళకి ఇన్ని సంవత్సరాలైనా కూడా రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేదు. ఏమని అడిగితే అడిగినందుకు ప్రశ్నిస్తారా, నన్నే ప్రశ్నిస్తారా అని సభ్యుల యొక్క సభ్యత్వం టెర్మినేట్ చేసి పంపించారు బయటికి. గత 20 నెలల కాలంగా మేము ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా సహకార శాఖ దీని మీద ఏ విధమైన
చర్య తీసుకోలేదు. ఇప్పటికి మేము ఆల్రెడీ మన అచ్చెన్నాయుడు గారి మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, కొల్లు రవీంద్ర గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. అయితే మా దురదృష్టం కొద్ది మేము ఇచ్చిన వినతి పత్రాలు మరలా ఈ సహకార శాఖకు వచ్చి వారు మళ్ళీ మమ్మల్నే పిలిచి విచారణ జరుపుతున్నారు. అంటే ఒక గోల్మాల్ చేసినటువంటి సొసైటీ ప్రెసిడెంట్ సుబ్బరాజు ఎవరైతే ఉన్నారో, అడ్డాల సుబ్బరాజు, ఆయన మీద మేము కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్కి మళ్ళీ మమ్మల్ని విచారణ పిలిస్తే దానికి అర్థమే ఉందండి. మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఈరోజు కూడా మేము అడుగుతున్నది ఒక్కటే, ఇప్పటి వరకు మేము అందరం వాళ్ళు సూచించిన డబ్బు అంతా కట్టడం జరిగింది. అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్లో కూడా మెన్షన్ చేసి అందరికీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అదనంగా డబ్బులు కడితేనే డెవలప్మెంట్ చేస్తాను, సర్టిఫికేట్లు ఇస్తానని బెదిరిస్తున్నారు. కాబట్టి మా కోరిక ఒకటే, అందరికీ కూడా ఆ శ్రీహరిపురం కాలనీ కేతనంగొండలో ఉన్నటువంటి వెంచర్ని డెవలప్మెంట్ చేసి ఎవరి ప్లాట్ వాళ్ళకి వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలి. వీళ్ళు చేయలేని పక్షంలో సిఆర్డిఏ వారు దీన్ని వారి కంట్రోల్లో తీసుకొని వారు దీన్ని కంప్లీట్ చేయాలని మీ తరఫున వాళ్ళని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు వీళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాల మీద ఒక ఫారెన్సిక్ ఆడిట్ జరిపి ఈ పాలకవర్గం ప్రెసిడెంట్ అడ్డాల సుబ్బరాజు మరియు డైరెక్టర్లందరి మీద క్రిమినల్ అండ్ సివిల్ చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ఇప్పుడున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, అలాగే యువ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీ అనేటటువంటి ఒక సహకార సంఘాన్ని అడ్డాల సుబ్బరాజు మరియు ఆ నాదెండ్ల విశ్వనాథ నాయుడు ఆధ్వర్యంలో 15 మంది ఎంప్లాయీస్ కలిసి ఈ సొసైటీని 2016లో స్థాపించడం జరిగింది. 2019లో రైతుల దగ్గర నుంచి 85 ఎకరాలు కొనుగోలు చేశామని చెప్పి మాకు చెప్పారు. కానీ 85 ఎకరాలు కొనుగోలు చేసింది కూడా ముందు తేదీల చెక్కులతో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి ల్యాండ్ కొనుగోలు చేశారు. 2020లో సిఆర్డిఏ వారి లేఅవుట్ అప్రూవల్ తీసుకున్నారు. 2020 డిసెంబర్ నుంచి మాకు అందరికీ కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేదు. 2022 మార్చి నెలలో పొలం ఎవరైతే అమ్మారో పొలం అమ్మిన రైతులు కోర్టుకు వెళ్ళి 43 చదరపు గజాలను అటాచ్మెంట్ చేసుకున్నారు. అప్పుడు తెలిసింది మాకు 2022లో 2019 నుంచి 2022లో ల్యాండ్ కొనుగోలు చేసి రైతులు కోర్టుకు వెళ్ళే వరకు కూడా మాకు నిజంగా పొలం కొనుగోలు చేశారు, మాకు అందరికీ స్థలాలు ఇచ్చారని చెప్పి చాలా అపోహపడ్డాము. అప్పుడు అడిగితే అప్పుడు కూడా మాకేం చెప్పుకోకుండా ఈ సహకార వ్యవస్థ ఈ సహకార వ్యవస్థలో మీరు ఎవరు మాట్లాడతాకి వీల్లేదు, ఇది బైలా నిబంధనల ప్రకారం మాట్లాడాల్సిందే, మేము ప్రెసిడెంట్ని, నేనేం చేస్తే మీరు అదే చేయాలి, నాకు ఉన్నటువంటి అధికారాలు ఎవరికీ లేవు అనేటటువంటి ఒక నిరంకుశ వాదంతో మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి ఇడ్చి గేట్లకు తాళాలేసి ప్లాట్లు చూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. అదేమంటే చదరపు గజానికి మీరు 1500 రూపాయలు కడితేనే మీకు డెవలప్మెంట్ చేసేస్తాను, లేదంటే డిట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేయను అనేటటువంటి ఒక శరాఘాతంలాగా తగిలినటువంటి ఒక వార్తని మాకు కాగితం రూపేణ మాకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంకా విచిత్రంగా అసలు ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా చదరపు గజానికి 10,000 రూపాయలు నెలవారీ మెయింటెనెన్స్, 2,25,000 చదరపు గజాలకి 10 రూపాయల చొప్పున, అంటే సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు మా నుంచి దోసుకోవడానికి కూడా వీళ్ళందరూ రైతులు, తర్వాత పాలకవర్గ సభ్యులు కూడా ఎటువంటి నిరంకుశవాదంతో నిస్సగ్గుగా మమ్మల్ని దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు అన్యాయం జరిగింది. 650 కుటుంబాలు, 650 ప్లాట్లు, దీంట్లో 472 మంది రిటైర్ అయిపోయి పెన్షన్ మీద బ్రతుకుతున్నటువంటి సభ్యులు మాత్రమే ఉన్నాము. 65 నుంచి 80 సంవత్సరాల మధ్యలో 472 మంది సభ్యులు ఉన్నాం. 655 మందిలో మాకు ఎటువంటి పెన్షన్ తప్ప ఎటువంటి వెనకమాల ఆస్తులు లేవు. మా ఆస్తులు ఏదైనా ఉండా కూడా అమ్ముకొచ్చి వాళ్ళకి కట్టాలి. ఇటువంటి పరిస్థితుల్లో మేము అడుగుతుంటే మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాతరు చేయకోకుండా మీకు చేతనైన చేసుకోండి మీరే. కొంతమంది వ్యక్తులు బోగస్ సంస్థల పేర్లతో తాము కూడా సినిమా కార్మికులమేనని చెబుతూ చిత్ర పరిశ్రమలలో పనిచేయాలని ఉత్సాహంగా వచ్చే చాలా మందిని మోసగిస్తున్నారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలుగు ఫిలిం డిజిటల్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు తెలియజేశారు. సినిమా కార్మికులుగా మీకు గుర్తింపు కార్డులు ఇస్తామని, చిత్ర పరిశ్రమలో మీకు అవకాశాలు కల్పిస్తామని మోసపూరిత మాటలు చెప్పి వారిని ఆర్థికంగా మోసం చేస్తున్నారని తెలియజేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నగరంలోని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీ ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్, ఏపీ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గా ప్రభుత్వంచే లేబర్ యాక్ట్ ప్రకారం గుర్తించబడిందని వారు చెప్పారు. రాష్ట్రం 2గా విడిపోయిన తర్వాత అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ 2 రాష్ట్రాల్లోనూ ఒకటే భాష గల రాష్ట్రాలను కలిపి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గా రూపాంతరం చెందిందని తెలియజేశారు. 2 రాష్ట్రాలలో సినీ కార్మికులు అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఒకే తాటిపై నడుస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మాత్రమే
దర్శకాలను అనుసరిస్తూ దర్శకులు, సాంకేతిక నిపుణులు, కళాకారులు అందరితో కలిసిమెలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. చిత్ర పరిశ్రమని నమ్ముకొని తమ జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కానుమిల్లి అమిరాజు, సాంబశివరావు, వెల్లంకి శ్రీనివాసరావు, బాపిరాజు, వీరశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. విభజనకు ముందు ఏపీ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అనేది మాతృ సంస్థ. విభజన జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి 2 రాష్ట్రాలు 2 కళ్ళు లాంటివి కాబట్టి, మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్గా నామకరణం చేయడం జరిగింది. తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ 2 రాష్ట్రాలకి మదర్ బాడీ. ఈ బాడీ కింద తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్, అట్లాగే తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇవన్నీ కూడా అనుబంధ సంస్థలు. ఇవన్నీ ఇది హైదరాబాద్ హెడ్ ఆఫీస్గా వర్క్ చేస్తుంది. విజయవాడ ఒక బ్రాంచు, వైజాగ్ ఒక బ్రాంచు, తిరుపతి ఒక బ్రాంచు ఈ సంస్థకు ఉన్నాయి తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్కి. సో విభజన జరిగిన తర్వాత నుంచి కూడా మన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయీస్ వారు ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ ఇంకా కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల యూనియన్ రిజిస్ట్రేషన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి జరుగుతున్నాయి ఇప్పుడు. ఇది బ్రీఫ్గా దీని హిస్టరీ. ఈ మధ్యకాలంలో ఏమైందంటే చాలామంది సొసైటీలు రిజిస్టర్ చేసి ఫెడరేషన్ అని చెప్పో లేకపోతే యూనియన్లు అని చెప్పి చాలా చోట్ల రిజిస్ట్రేషన్ చేసి ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీ తరఫున మక్కువ ఉన్నవాళ్ళు, టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, అట్లాగే వివిధ విభాగాల వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే అంతకుముందు ఫెడరేషన్లో లేని వారు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర ఎంతో కొంత అమౌంట్ తీసుకుని ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి ఇట్లాంటివన్నీ ఈ మధ్య మా దృష్టికి వచ్చినాయి. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే, తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక అనుబంధ సంస్థ అయిన తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషనే మెయిన్ సంస్థ 2 రాష్ట్రాలకు గాను, ఇంక్లూడింగ్ ఏపీ. సో ఇక్కడ ఎవరో కూడా వేరే వాళ్ళు చెప్పిన మాటలు, వేరే సొసైటీ చెప్పిన మాటలు నమ్మి వాళ్ళకి డబ్బు కట్టి తప్పు చేయబాకండి. ఎందుకంటే అది ఏ రకంగానూ ఉపయోగపడదు మీ ఎవరికి కూడా. ఎందుకంటే ఈ మాతృ సంస్థ టోటల్ సపోర్టు ఈ ఫెడరేషన్కే ఉంటుంది. ఏపీ అయినా తెలంగాణ కానీ. ఏపీలో ఫెడరేషన్ ఆఫీస్ ఓపెన్ అయి ఉంది విజయవాడలో. వాళ్ళు టెక్నికల్గా రిజిస్ట్రేషన్ చేయాల్సినవి చేస్తున్నారు. ఇంకా ఒక నెల 2 నెలల్లో అవన్నీ పూర్తవుతాయి. అట్ ద సేమ్ టైం రాజమండ్రి కానీ వైజాగ్లో ఆల్రెడీ మెయిన్ సంస్థకు సంబంధించిన మెంబర్లు అక్కడ పనిచేస్తున్నారు చాలా ఏళ్ళ నుంచి. వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. అక్కడ సత్యనారాయణ గారు కానీ లేకపోతే మురళి కానీ వీళ్ళందరూ కూడా రాజమండ్రి, వైజాగ్లో వీళ్ళందరూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఉన్నారు వీళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే అఫీషియల్గా ఫెడరేషను ఏపీ బ్రాంచ్ అనేది ఆల్రెడీ ఓపెన్ చేసాం, రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఇప్పుడు మెంబర్షిప్ లేనివారు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక యూనియన్లో మీరు చేరాలి అనుకుంటే కనుక వాళ్ళు అందజేస్తారు. ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఈ ఫెడరేషన్ తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ 1986లో హైదరాబాద్లో స్థాపించబడిందండి. దాదాపు 38 సంవత్సరాలు కావస్తుంది. ఇది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి అనుబంధ సంస్థ అండి. వారితో కలిసి పనిచేయాల్సిన ఫెడరేషన్ మరియు 24 క్రాఫ్ట్ల అనుబంధ సంఘాలండి. వారందరూ కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పనిచేయాలండి. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అట్లాగే హైపెక్ ఆల్ ఇండియా ఫిలిం ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్, ఇది ఈ సంస్థ ఇండియా వైజ్ ఉందండి. హైదరాబాదు మెయిన్గా ఉందండి. అట్లాగే ముంబై, కలకట్టా, చెన్నై, కర్ణాటక, కేరళ 6 చోట్ల ఉందండి. ఈ కాన్ఫెడరేషన్తో మమేకమై పనిచేస్తున్న అనుబంధ సంస్థ ఫెడరేషన్ అండి. ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అట్లాగే హైఫెక్ ఈ 2 కలిపి పనిచేస్తుందండి. ఏ సంఘాన్నైనా ఏ ఫెడరేషన్ అయినా కూడా ఈ హైఫెక్ గుర్తించిన వాటిలోనే కార్మికులందరూ పనిచేస్తూ ఉంటారండి. దాదాపుగా వివిధ రాష్ట్రాల్లో చాలా కార్మిక సంఘాలు యూనియన్స్
కార్మిక సంఘాలు మీన్స్ మన సినిమాకి సంబంధించిన యూనియన్స్ చాలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చాలా వివిధ జిల్లాల్లో కానివ్వండి వివిధ చోట్ల రిజిస్ట్రేషన్ చేసి మేము మెంబర్షిప్లు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం. అట్లా ఇంట్రెస్ట్ ఉన్న యువత సినిమా మీద ప్యాషన్తో చాలామంది ఉంటారండి. ఆర్టిస్టులుగా ఉంటారు, టెక్నీషియన్స్గా ఉంటారు, వివిధ రంగాల్లో 24 క్రాఫ్ట్లోనే కాకుండా రకరకాలుగా ఉంటారు. మీకు సొసైటీ వస్తుంది, ఆ సంఘంలో మీకు మెంబర్షిప్ ఇస్తాం. తెలియదు కదండి సినిమా మీద ప్యాషన్తో మేమందరం ఇండస్ట్రీకి 36 ఏళ్ళ క్రితం వెళ్ళిన వాళ్ళే. ఏదైనా కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా కానీ ముఖ్యంగా 24 క్రాఫ్ట్లు అంటే టెక్నీషియన్స్గా పనిచేయాలనుకున్న వారు ఆ యొక్క అది ఏ విధమైన డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్ ప్రొడక్షన్ మేనేజర్స్ అట్లాగే మేకప్ కెమెరా డైరెక్షన్ రకరకాలు 24 రంగాల్లో 24 శాఖల్లో దేంట్లోకి ఇంట్రెస్ట్ ఉన్న వారైనా కూడా యువతని ఆకట్టుకుంటున్నారు. సినిమా అంటే ప్యాషన్ కాబట్టి అందరూ వస్తారండి, ఇంట్రెస్ట్గా వస్తారు, ఆర్టిస్టులుగా వస్తారు, టెక్నీషియన్స్గా వస్తారు. వారందరూ కూడా ఫెడరేషన్ సంప్రదించవలదిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇది మీరు ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ ఛాంబర్ గారికి, సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారికి, ఫెడరేషన్ సెక్రటరీ అమరాజ్ గారికి, ప్రతిమ కౌన్సిల్ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది. చాలామంది సినిమా మీద ఆకర్షణ ఉంటుంది. సినిమాలో ఏదో అసోసియేషన్లో జారితే ఇక్కడ ఏదో సైట్లు ఇస్తారంట, లేకపోతే ఇస్తారంటే ఒక తెలియక పాపం అమాయకత్వంతో మెంబర్షిప్లను డ్రైవ్ చేస్తున్న వాళ్ళ వల్ల పడి డబ్బులు పోగొట్టుకుని తర్వాత మాకు ఇలా చేశారని మళ్ళీ మా దగ్గరికి వస్తాయి ఈ పంచాయతీలు, మా అసోసియేషన్లుగా వస్తారు. సో వాళ్ళు మోసపోకూడదని ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వాళ్ళు రెఫరెన్స్గా ఇస్తున్నారు, కొంతమంది డైరెక్టర్ల పేర్లు ఇస్తున్నారు. ఆ డైరెక్టర్లకు ఫోన్ చేసి చెప్పాం, మీ పేర్లు ఉపయోగించుకున్నారు చూడండి, వాళ్ళు ఇదేదో బిజినెస్లా చేస్తున్నారు జాగ్రత్త అని చెప్పినా కూడా వాళ్ళకు కూడా ఎక్కడో ఆశ ఉందనుకుంటా, వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. సో ఇక్కడ గవర్నమెంట్కి కానీ అక్కడ తెలంగాణ గవర్నమెంట్కి కానీ ప్రపంచంలో తెలుగు వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకటే ఉంది, అది హైదరాబాద్లో ఉంది. ఒకప్పుడు మద్రాసులో ఉండేది. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వచ్చిన తర్వాత చాలా కాలానికి మనం సొంత రాష్ట్రం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొన్నప్పుడు హైదరాబాద్లో ఈ మన తెలుగు సినిమా పరిశ్రమ అక్కడ అభివృద్ధి చేసుకోవాలని గవర్నమెంట్ సపోర్ట్ చేయటం వల్ల హైదరాబాద్లో స్థిరపడింది. తర్వాత రాజకీయ కారణాల వల్ల 2 స్టేట్లుగా ఏర్పడింది. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటే ఉంది తెలుగు భాషా ప్రయుక్తంగా. మన అమిరాజ్ గారు చెప్పినట్టు మన ఇండియాలో కాన్ఫెడరేషన్ ఒకటి ఉంది. ఆ కాన్ఫెడరేషన్లో 6 ఫెడరేషన్లు ఉంటాయి. అందులో తెలుగు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కే గుర్తింపు ఉంది. అలాగే పెప్సీ, మెడ్రాస్ నుంచి పెప్సీ అనే సంస్థకు ఉంది. అలాగే కేరళ నుంచి ఫెఫ్కాన్ ఉంది. అలాగే కర్ణాటక నుంచి కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఫిలిం ఫెడరేషన్కి ఉంది. అలాగే అసలు హిందీ ఫీల్డ్ అనేదే మహారాష్ట్ర గడ్డ మీద ఉంది, మరాఠీ మాట్లాడే భాష మీద. అక్కడ గుజరాతీ, పంజాబీ, మరాఠీ అవన్నీ కూడా వెస్ట్రన్ ఫెడరేషన్లో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం శ్రమించిన వ్యక్తుల్లో వీరంకి గురుమూర్తి ఒకరని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. బీసీలను ఐక్యం చేయడంలో గురుమూర్తి విశేషంగా కృషి చేశారని చెప్పారు. అలాంటి వ్యక్తిని సీఎం చంద్రబాబు గుర్తించి కీలకమైన బాధ్యతలు అప్పగించారని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గౌడ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వీరంకి వెంకట గురుమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడారు. వీరంకి గురుమూర్తి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని ఈ సందర్భంగా తెలియజేశారు. బీసీలను ఐక్యం చేయడంలో గురుమూర్తి పనిచేశారని చెప్పారు. ఆర్థికంగా చితికిపోయిన వారికి వెన్నుదన్నుగా ఉండాలన్న లక్ష్యంతో బీసీ ఫెడరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గురుమూర్తి టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకర్తగా పనిచేశారని చెప్పారు. 1994 నుంచి గురుమూర్తి తనకు పరిచయమని, పార్టీ కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి అని పేర్కొన్నారు. టీడీపీ ఏ పిలుపునిచ్చినా దాని విజయవంతం కోసం కృషి చేస్తారని అన్నారు. కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది అంటే ఇదే నిదర్శనం. ఈరోజు గురుమూర్తి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారంటే వారి నీతికి, నిజాయితీకి, వారి చిత్తశుద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రివార్డ్. అయితే ఈరోజు 3 ముఖ్యమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఒకటి, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వజ్రోత్సవం ఒకరోజు ఒకటైతే, మరొకటి ఈ బుజ్జిబాబు జన్మించిన రోజు, గురుమూర్తి గారు జన్మించిన రోజు. అదే రోజున ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా వారు, మెంబర్స్గా మిగతా వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. గురుమూర్తి యొక్క గురు పౌర్ణమి కూడా అంట, అది గురుమూర్తి గురు పౌర్ణమి ఆశీస్సులు కూడా ఉన్నాయి.
ఎందుకంటే గురుమూర్తి జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా సంతోషంతో ఎప్పుడు వచ్చిందని కాదు, చాలా పోరాటాలతో వచ్చేటువంటి విషయం మనం గ్రహించాలి. చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చి ఎప్పుడు కూడా ప్రజాసేవ చేయాలి, ఎప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని లక్ష్యంతో ఎప్పుడు కష్టపడుతూ ముందుకు వెళ్ళాడు. 2019 ఎన్నికల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మోసపూరితమైన మాటలు చెప్పి మనలో ఉన్న ఐకమత్యాన్ని బీటలు పెట్టి గెలిచిన తర్వాత మనందరూ కూడా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. కానీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడే తెలుగుదేశం పార్టీ నాయకులతో మమేకమై తప్పకుండా ఏదైతే చిన్న భిన్నమైన బీసీ కమిటీస్ అన్ని కూడా కలపాలి అని చెప్పే లక్ష్యంతో గురుమూర్తి ఎప్పుడు పనిచేస్తూ ఉన్నాడు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావాలని చెప్పేసి తపంతో పనిచేశారు. వారి ఆశయ సాధన కోసం ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ మనలో బలోపేతం చేసుకుంటూ ఆర్థికంగా మనం స్థిరపడాలనే లక్ష్యంతోనే పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే గురుమూర్తి గారు 2019 తర్వాత ఎక్కడైతే ఇబ్బంది పడుతున్న బలహీన వర్గాలందరూ కూడా కలపాలి, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళని పైకి తీసుకురావాలి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే 14-19లో ఎన్నో కాంట్రాక్ట్లు వేశారో అందరూ కూడా ఆర్థికంగా వెనుదన్నుగా ఉండాలి, వారికి బిల్లు ఇప్పించాలని చెప్పే లక్ష్యంతో పార్టీ ఆఫీసులో పనిచేస్తూ దాంతోపాటు ఏదైతే బీసీ ఫెడరేషన్ పెట్టారో దాంట్లో కీలకంగా పాత్ర పోషిస్తూ రాష్ట్రం అంతటా తిరుగుతూ అందరినీ ఒక తాటి మీద తాటడానికి ఎంతో కృషి చేశాడు. కృషి చేయడంతో పాటు 2024లో అద్భుతమైన ఫలితం ఉందో, ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని చెప్పేసి తపనతో పనిచేసి ఇది తెచ్చారో, గురుమూర్తి లాంటి వాళ్ళు కూడా ఎంతోమంది కష్టపడ్డారు. కాబట్టి 94% రిజల్ట్తో రోజు ఆయనకు వచ్చిన పదవికి ప్రమాణ స్వీకారం 2 కూడా ఇదే అవటం సంతోషకరం. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా అనేక సంవత్సరాల పాటు ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని తను చిన్నతనం నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా అందరి మన్ననలు పొందిన వ్యక్తుల్లో అతి కొద్ది మందిలో గురుమూర్తి గారు ముందందరూ ఉంటారు. నాకు 1994 నుంచి పరిచయం. ఈరోజు 94, ఇప్పుడంటే సుమారు 35 సంవత్సరాల పాటు ఆయన చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా పార్టీ కోసం ప్రతిరోజు కూడా పనిచేసే వ్యక్తి. ఏదైనా అవసరం అయితే అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఎత్తి ఇది కార్యక్రమం అంటే ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా సమకూర్చే వ్యక్తుల్లో చాలా తక్కువ మందిలో మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి తమ్ముడు గురుమూర్తి గారు. ఈ 2019 నుంచి 24 సంవత్సరం వరకు ఈ 5 సంవత్సరాలు పార్టీ గడ్డు పరిస్థితిలో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఫోన్లో మాట్లాడి ఏదైనా కార్యక్రమం ఇస్తే, మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైనా కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమం తూచా తప్పకుండా ప్రతిరోజు నిర్వర్తించిన వ్యక్తి గురుమూర్తి గారు. అనేకమైన ఇబ్బందులు, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి. పాదయాత్రలో అనేక కిలోమీటర్ల పాటు బాబుతో యువగణంలో పాల్గొన్న వ్యక్తి. అన్ని విషయాల్లో రామారావు గారి కుటుంబ సభ్యులతో, ఆ రామారావు గారి కుమారులైన రామకృష్ణ గారు ఉన్నారా, రామకృష్ణ గారికి అత్యంత ప్రియపాత్రుడైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కృష్ణా జిల్లాలో మొట్టమొదట ఉండే వ్యక్తి తమ్ముడు గురుమూర్తి గారు. ఎన్నో సందర్భాల్లో ఆయన దగ్గర కలవాలంటే వీరి రికమెండేషన్ తీసుకెళ్ళి, నేను వీరి రికమెండేషన్ తీసుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకున్న చొరవ, ప్రేమ, అభిమానం. ఆయన కృష్ణా జిల్లా వస్తే ఫస్ట్ ఫోన్ చేసేది కూడా మా తమ్ముడికి, గురుమూర్తి గారికి. మరి ఇలాంటి నాయకుడికి ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగుండాలని, ఇలాంటి పుట్టినరోజు అనేకం చేసుకోవాలని, ఇంకా ఉన్నత పదవుల్ని అధిష్ఠించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేదిక మీద నాయకులందరికీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.